డైలీ టేస్ట్ ది డైలీ. కృష్ణా గోదావరి నదీ జలాలపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి కాసేపట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నదీ జలాల హక్కులను వివరిస్తారు. ప్రగతి భవన్ వేదికగా నిర్వహించే ప్రెజెంటేషన్లో రాష్ట్ర జల విధానంపై ప్రభుత్వ వైఖరి, గత పాలనలో జరిగిన నిర్ణయాలు, ఎదురవుతున్న సవాళ్లపై సమగ్రంగా వివరించనున్నారు. 2-3వ తేదీల్లో గోదావరి, కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. అయితే అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు మంత్రి. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ తెలంగాణ సచివాలయం నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. నరేందర్. రైట్ శివ, కృష్ణా జలాలు అదేవిధంగా గోదావరి జలాలకు సంబంధించినటువంటి అంశం మీద ప్రధానంగా ఈ చర్చ జరగబోతోంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో మరికొన్ని నిమిషాల్లోనే ప్రజాభవన్ నుంచి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఓవరాల్గా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది జరుగుతుంది. ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం కూడా దానికి లీడ్ చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులు కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సాగునీటి రంగ నిపుణులు కానీ అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇప్పటికే ప్రజాభవన్కు చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా దీంట్లో జాయిన్ అవుతారు. మొత్తానికి ఈ సీఎం రేవంత్ రెడ్డి కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి దానికి సంబంధించినటువంటి అన్ని లెక్కలతో కూడా ఆయన కూడా కొంత ఎమ్మెల్యేలకు షేర్ చేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి గల ఉద్దేశం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. రేపు కానీ అదే ఎల్లుండి కూడా ఈ 2 రోజులు కూడా పూర్తిగా నీటి జలాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో కృష్ణా జలాలు, ప్రధానంగా గోదావరి జలాలకు సంబంధించినటువంటి అంశం మీద ప్రధానంగా చర్చ జరగబోతోంది. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ కూడా పదే అడుగుతుంది, మాకు కూడా అవకాశం ఇవ్వాలి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఎందుకంటే అధికార పార్టీ చెప్పి చేతులు దులుపుకుంటే కాదు, మాకు అవకాశం. అసలు మేము 9.5 సంవత్సరాల్లో మేమేం చేశాం, పాలమూరు రంగారెడ్డికి ఏ రకంగా ఎంత ఖర్చు పెట్టాం, దానికి ఏ రకంగా తీసుకుంటూ వచ్చాం, కనీసం దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కనీసం నిధులేమి ఇవ్వకపోగా దాన్ని మొత్తం ఎండబెట్టినటువంటి పరిస్థితి ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. అదే సమయంలో 3 జిల్లాలు ఈ ఎఫెక్టెడ్ గురైనటువంటి కృష్ణా బేసిన్కి సంబంధించినటువంటి ఎఫెక్టెడ్ జిల్లాలైనటువంటి నల్లగొండ కానీ, రంగారెడ్డి కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబ్నగర్ కానీ ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి నష్టం జరిగింది, గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఈ నిధులు కేటాయించాం, దాని తర్వాత ఏమైందని కూడా మొన్న తెలంగాణ భవన్లో నిర్వహించినటువంటి కేసీఆర్ సమావేశంలో ఇదంతా కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే ఈ 3 జిల్లాలు కూడా భారీ బహిరంగ సభలు పెడతామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మొత్తం కూడా నీటి వాటాలకు సంబంధించి లేదా మొత్తానికి కూడా ముఖ్యంగా కృష్ణా బేసిన్కి సంబంధించినటువంటి అంశం మీదనే ప్రధానమైనటువంటి ఇష్యూ జరుగుతోంది. కనుక ఈరోజు శీతాకాల సమావేశంలో కూడా రేపు దీని మీదనే అధికార పార్టీ మొత్తం దీని మీద వివరించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఎల్లుండి కూడా గోదావరి జలాలకు సంబంధించినటువంటి దానికి సంబంధించి కూడా ప్రాజెక్టులకు సంబంధించి వివరించే అవకాశం ఉంది. కనుక ముందుగా ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు అంటే ఎమ్మెల్సీలందరికీ కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అవగాహన లేకుండా సభలో మాట్లాడితే మళ్ళీ అది ఎటువైపు దారితీస్తుంది. సోషల్ మీడియా కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యేలు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి, ఎమ్మెల్సీలు అవగాహనతో కలిగి ఉండాలి. అటు మండలిలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్టి పట్టు మీద ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా కౌంటర్ చేసే దానికి చెప్పే స్థితిలో ఉండాలి. ఇటు అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే దాన్ని బీఆర్ఎస్ని కానీ బీజేపీ ఎవరన్నా దీని మీద మాట్లాడితే ఎదురు రివర్స్ కౌంటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రజాభవన్లో తీసుకున్నారు. మరి కాసేపట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరిస్తారు. ఎందుకంటే ఆనాడు మనం చూసాం కేటీఆర్ కానీ హరీష్ రావు పదే ఆరోపణ చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద. ఎందుకంటే 45 టీఎంసీలు చాలు, దీని మీద సరిపోతుంది అనేటువంటి విషయం మీద కేంద్రానికి లేఖ రాసినట్టు, ఆ లేఖకు సంబంధం వలన ఇప్పుడు కేంద్రం నుంచి అనుమతి రాలేకపోవడం ఉన్నాయన్నట్టుగా హరీష్ రావు పదే చెప్తున్న నేపథ్యంలో అసలు వాస్తవం ఏమైంది, ఆ లెటర్ ప్రాధాన్యత ఏంది, అదేవిధంగా సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి వాటాలు ఏంటి,
ఆంధ్రప్రదేశ్ ఎంత వాడుకోవాలి, తెలంగాణ ఎంత వాడుకోవాలి, ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ముఖ్యంగా నరేందర్ ఎక్కువగా రాజకీయ అస్త్రాన్ని బీఆర్ఎస్ ప్రధానంగా నదీ జలాలు అటు కృష్ణ కావచ్చు గోదావరి కావచ్చు ఈ అస్త్రాన్ని ఎక్కువ పెడుతూ ప్రధానాస్త్రంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న నేపథ్యంలో కొంత జాగ్రత్త పడుతుంది అనుకోవాలా కాంగ్రెస్ ఇప్పుడు? ఖచ్చితంగా, ఎందుకంటే 9.5 సంవత్సరాల పాటు అధికారంలో పోయినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు అంది వచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా వాడుకోవాలని చూస్తుంది. ఇప్పటికే సంక్షేమ పథకాల విషయంలో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే తులం బంగారం ఇవ్వలేదు, అదేవిధంగా నిరుద్యోగులకు వృత్తి ఇవ్వలేదు, ఇట్లా చాలా అంశాలను కూడా పదే చెప్తుంది. 420 హామీలు ఇచ్చి వదిలిపెట్టింది, నిన్న జనాల్ని ముంచింది అని కూడా పదే కేసీఆర్తో సహా కేటీఆర్, హరీష్ రావు ప్రతిరోజు కూడా ఆరోపణ చేస్తున్న నేపథ్యం కూడా ఉంది. ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయిపోయింది, దాదాపు 25 నెలలు కావస్తున్నటువంటి నేపథ్యంలో 25 నెలల్లో ఏం సాధించారు అని కూడా వాళ్ళు పదే చెప్తున్న నేపథ్యంలో మొన్న మనం చూసాం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా సర్పంచ్లు కూడా వాస్తవానికి అధికార పార్టీకే దాదాపు మనం గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు దాదాపు 85-90% దాకా అధికార పార్టీకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ మొత్తం కలిపితే కూడా 10-12% కూడా రాలేదు. కానీ ఇప్పుడు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు ప్రతిపక్షాలకు 40% పైగా వచ్చాయి. అటు బీఆర్ఎస్ బీజేపీ రెబల్స్ కలుపుకుంటే 40-45% దాకా వచ్చినటువంటి పరిస్థితి. అధికార పార్టీ కేవలం 55-60% మాత్రమే, అటు ఇటుగా 60% వరకు మాత్రమే అధికార పార్టీ వచ్చింది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఘాటుగానే సమాధానం చెప్పారు. భవిష్యత్తులో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఇంతకంటే ఎక్కువ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా పసిగట్టి ఉండొచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్నలను చెప్పేందుకు కానీ ఏదైనా కూడా ఆన్సర్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నాను. ముఖ్యంగా నీటికి సంబంధించినటువంటి అంశం మీద మరింత తడుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా మిస్టేక్ అయ్యి 1-2 సార్లు ముఖ్యమంత్రి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో మాట్లాడినటువంటి సందర్భంలో దాన్ని పదే బీఆర్ఎస్ పార్టీ కూడా దాన్ని తప్పుపడుతున్నటువంటి పరిస్థితులు. అంటే ఏ బేసిన్లో ఏ ప్రాజెక్టు ఉంటుందో తెలియని వ్యక్తులు ఉన్నారంటూ కూడా అధికార పార్టీని ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో కనుక ఈ కృష్ణా జలాలేంది, గోదావరి జలాలేంది, దాని మీద ఆ బేసిన్ మీద ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, గోదావరి బేసిన్ మీద ఏం ప్రాజెక్టు కట్టారు, దాని వాటాలేంది, కింద ఉన్నటువంటి వాటికి నీటి ఏ రకంగా ఉంటుంది, ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రాజెక్టులు తెలంగాణకి ఏ రకంగా వస్తాయి. రెడ్డి మాట్లాడతారు, బట్టి విక్రమార్క మాట్లాడతారు, సీఎం కూడా మధ్యలో కలగేసుకుని మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ సమావేశం ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశం దోహదపడుతుంది. ఈ 2 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశంలో చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్నటువంటి ఆలోచన కూడా ఇప్పటికే ఉన్నారు. కాసేపటి క్రితం మనం ముఖ్యమంత్రి కార్యాలయం కూడా బట్టి చాలాసేపు కూర్చున్నారు. ఏ అంశాల మీద మాట్లాడాలి, ఏ అంశాల మీద ఎమ్మెల్యేలకు తరువుగా శిక్షణ ఇవ్వాలన్నటువంటి అంశం మీద కూడా కాసేపటి క్రితం సెక్రటరీలో కూడా మాట్లాడుకున్నారు. నేరుగా ఇక్కడి నుంచి అక్కడికి ప్రజాభవన్కి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బట్ ఏదైనప్పుడు కూడా సాయంత్రం జరిగేటువంటి ఈ కీలక సమావేశం ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యేలకు ఎంత ఉపయోగపడుతుంది, ఎమ్మెల్యేలకు ఎంత ఉపయోగపడుతుంది అన్నటువంటి ఆలోచన అధికార పార్టీ ప్లాన్ చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.